మరి దగదగ వెళ్తుంది జీవితం అది మధ్యలో ఉంది. నాకు చాలా అంటే చాలా దుఃఖం అవుతుంది. అది చూడటానికి చాలా అది వివరించలేనంత ఇది చాలా అంటే చాలా జాన్ వాళ్ళ కుటుంబ విసులునైతే వాళ్ళు ఆ గోడ సున్నపట్నం గోడను చూడండి అలా ఉన్నారు శిల్పాలలాగా. కానీ అది ఒక శోధన రక్తం మారికట పూయబడుతుంది. అది మంచి రక్తం కాదు, అపవాద రక్తం కాదు. ప్రార్థన చేయండి. త్వరగా సున్నతి పొందడానికి నవ్య సిద్ధపడి కలుగుతారు. దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. రాత్రి కలిసంలో ఊహించలేని ఉద్యోగంతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా సిద్ధపడి కలగండి. నేను వచ్చేటప్పుడు లేట్ అయినా సరే మీరు ప్రార్థనలోకి భవించింది ఉద్యోగంతో ఇంకా ఈ గ్రామంలో ఉన్న ప్రతి అపవాదిని నూతన ఆత్మలు ఇంకా రాబోతున్నాయి. దేవుడు మహిమ చేయబోతున్నాడు. అంచెలంచెలుగా ఈ సేవను అభివృద్ధి పరచబోతున్నారు. ఇంకా బలముగా ఎవరు విడలేసి ఈ స్థలం నుండి సేవకు బయలుదేరబోతున్నారు. అటు కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని దేవుని ఎంతో ఆనందించబడుతున్నారు. హల్లెలూయా.